భాస్కర్ అండ్ జ్ఞాని వీళ్ళిద్దరు ఇప్పుడు రావాలి. ఈ రోజు నా మీద పంచులేయాలి, అటో ఇటో తేల్చేస్తా. లెట్స్ వెల్కమ్ టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్ ఆన్ స్టేజ్. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలం ఇట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. నమస్కారం, అందరికి నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే. నా పేరు ఏంటంటే సూది. ఆయన పేరు సూది, నా పేరు దారం. దారం సరిపోయారు ఇద్దరు. అరే సూది, నాకు పొద్దున్న ఇంటర్వ్యూ ఉంది, నేను పడుకుంటా సరేనా? వండుకుంటున్నావారా? ఏయ్ ఏంట్రా ఉయ్యాలు ఊగుతున్నావు రాత్రిపూట? లేదు ఊరేసుకొని దేవుడా. సూది దేనికి సూది? నువ్వు నేను నిద్ర పోకుండా ఎట్లా నిద్ర పోతావు? నేను చచ్చిపోతా. సారీ సూది, సరే ఇద్దరం పడుకుందాం. నాకు నిద్ర వస్తలేదు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నీకు నిద్ర వస్తుందా? వస్తుంది. రావట్లేదు. సరే కూర్చుంటుందా నీకోసం? సూది నిద్ర వస్తుందా? వస్తుందా నీకు? నాకు వస్తలే అడుగుతున్నా అంతే జస్ట్. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? అది గురిక ప్రాక్టీస్ చేస్తున్నా దొంగ. పండుకోలే పచ్చి నేను పండుకుంటున్నా, నిద్ర వస్తుంది సూది. పడుకోకు, మేల్కుంటా. అర్జెంట్గా నిద్ర వస్తుంది, కళ్ళు మండుతున్నాయి, పడుకోను. వాడు పడుకోలేడు. పడుకోవద్దు మనం సూది, ఓకేనా? నీకోసం మేల్కున్నా సూది. అమర్గానిక నవలగానే ఉన్నావు కదరా నువ్వు. చెప్పకుండా అనుకున్నావు. అమ్మ ఇంటర్వ్యూ టైం అయింది, ఇంటర్వ్యూ పోతా. దారంలో దారంగా దూరంగా వెళ్ళినావా? వీడికి వెళ్ళిపోయాడు మాస్టర్, వీడు ఇంటర్వ్యూకి వెళ్ళిపోయింటాడు. అరే వస్తున్నా. అరే మీ కొడుకా? నేను ఒప్పుకోను. బాసా? బడా బాస్. హాయ్ సార్. సార్ అది ఇంటర్వ్యూకి వచ్చింది నేనే సార్. వాట్ ఇస్ యువర్ నేమ్? ఏమంటే ఏముంటుంది సార్? ఏమనేది అందరికి ఉంటుంది. ఏం మంచి జాబ్ కొట్టాలి, జీవితం సెటిల్ అయి ఉండాలి, పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలి, అదేనా ఏం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చెప్పురా. వాట్ ఇస్ యువర్ నేమ్ అడుగుతుండు సారు. ఓహో, నేమ్కి వచ్చిన తిప్పలా. మై నేమ్ ఇస్ దారం. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఆఫీస్ ఇది మొత్తం ఆఫీస్ నాకు తెలుసు. హాబీస్. ఓ ఆఫీస్. కర్మరా బాబు. అమ్మో సార్, గొంతులేదో ఉంది సార్, అది బయటికి తీయండి. ఆఫీస్ రెండు కలిపి చెప్తున్నారు. మై ఆఫీస్ ఈస్ నథింగ్ సార్, చిల్. గివ్ మీ రెజ్యూమ్. రెజ్యూమ్. రెజ్యూమ్ అడుగుతుండే. నీ గొంతులా సారీ ఇదే సార్ నా రెజ్యూమ్. ఇదే సార్ నా రెజ్యూమ్. ఓకే, ఒక 5 minutes కూర్చోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎంతసేపు ఆఫీస్లో కూర్చొని హెడేక్ వస్తుంది. సూది నువ్వేంటి ఇలా? నువ్వు నాకు చెప్పకుండా ఆఫీస్కి ఎందుకు? కోసుకో, కేడబడతాడు వద్దు సూది. డిప్రెషన్. నువ్వు నాకు చెప్పకుండా ఆఫీస్కి ఎట్లా వస్తా? అంటే నువ్వు పడుకున్నావు అని కంగారులో ఎందుకు వచ్చిన వీడికి? అది జాబ్ ఇంటర్వ్యూ అంటే నేను కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పు వాడు అర్థం కాకుండా అడుగుతారు కొంచెం చూసి. వాట్ ఈస్ యువర్ నేమ్? కిరుతా. వాట్ ఈస్ యువర్ హాబీస్? నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈస్ యువర్ హాబీస్? వాట్ ఈస్ యువర్ హాబీస్? ఇదేంట్రా ఇది? వాట్ ఈస్ యువర్ హాబీస్? నో నథింగ్. ఓకే వెయిట్ 5 minutes. ఎవడు ఇంటర్వ్యూ చేశారా? ఏమైంది? ఇంటర్వ్యూ చేసి వచ్చిన. ఇంటర్వ్యూ ఇచ్చావా? రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాం. కానీ భలే అడిగాడు కదా సార్. ఏమో అన్నాడు రా, తిన్నాడు. నన్ను కూడా తిట్టి నేను చెప్పుకుంటున్నానా బ్రదర్
రూపాయలు శాలరీ 1 month. నేను బ్రాడ్వేకి తీసుకోవద్దాను వర్రకు మళ్ళా. అపాయింట్మెంట్ అయిపోయింది నాకు. ఒక్క నిమిషం నాది చూసుకుంటా. రిజెక్టెడ్. అరే ఏడోక రే. అరే నీళ్ళు వచ్చినాయి, అంగి తడిసిపోతుంది. ఏడోకరా. అరే నీళ్ళు కిందికెళ్ళి లుంగిలకెళ్ళి బయటకు వస్తున్నారా నాయన, ఏడోకు. రిజెక్ట్ చేసిండు అన్నాడు. రిజెక్ట్ చేసిందా? మహోని రిజెక్ట్ చేసిన అంత బొచ్చు అన్నారా? మీ ఆఫీస్లో జాబ్ ఇచ్చినా మేము చేయం. చెప్పు తీసుకో. నువ్వురా గెట్ అవుట్ అన్నాడు. వద్దు మనం ఇంటికి గెట్ అవుట్, మీరు వెళ్ళిపోన్నాడు. తగిలితే బుర్ర బద్దలేసిపోద్ది. ఇప్పుడు నీ జాబ్ ఏమైంది? నా జాబ్ అయిపోయింది, వద్దని చెప్పినా. చెప్పేసిన రూమ్ రెంట్ ఎవరు కడతారా? రూమ్ రెంట్ ఎవరొకరు కడతారు. తీరా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ విషయం మా పిల్లకి తెలిసిన పరిస్థితి ఏందో ఏమో. నీకు పిల్ల కూడా ఉందారా నీకు? ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? దారం వచ్చేసిందా? జాబ్ ఇచ్చేసారా నీకు? సరే మన ఇంటికి వెళ్ళి మన అమ్మ నాన్నలు ఒప్పించి పెళ్లి చేసుకొని హనీమూన్ పోయి ఒక స్విట్జర్లాండ్, ఒక మదర్ ల్యాండ్, ఒక ఫాదర్ ల్యాండ్, అన్ని ల్యాండ్లో ల్యాండ్ మార్క్ వేసి వచ్చేద్దాం. అంత పెద్ద డైలాగ్ చెప్పిందేం రా? అన్ని ల్యాండ్లు చెప్పింది, థాయిలాండ్ చెప్పలే. భయమైంది. ఓ చాందిని, పిచ్చా నీకేమరా? ఆయనకి జాబ్ రాలే, ఏం రాలే? జాబ్ రాకపోతే ఎలా రా? నువ్వు లేకపోయినా నేను ఉండగలను, కానీ జాబ్ లేకపోతే నా ఎక్స్పెన్సెస్ చాలా కష్టం, నువ్వు మెయింటైన్ చేయలేవు. బ్రేకప్ నీకు నాకు. ఏ చాందు ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? నీకే పాపం చేసేస్తుంది. పిల్ల పోయింది. నీ పిల్ల పోయిందా? బ్రేకప్ అని చెప్పింది అది కూడా. హలో సోది చెప్పు. మా రూమ్ కి రా జల్లి. వస్తున్నా. ఆమెను ఎందుకు పిలిచినారు ఇప్పుడు? అరే మా గర్ల్ ఫ్రెండ్. అరే మర్చిపోయిన, ఒక్క నిమిషం. నీకు నాకు బ్రేకప్ అంతే. ఎందుకు? నాకు జాబ్ రాలే. అయినా పర్లేదు, నేను జాబ్ చేసి నేను పోషిస్తా. నేను రోజు మంద అవుతా. పర్లేదు, నేను కూడా నీతో పాటు కూర్చొని తాగుతా. ఎందుకు? తాపిస్తానని చెప్పు. నీకు నేను రోజు ఇంటికి వచ్చి కొడతా. అయినా పర్లేదు, నేను భరిస్తా. నువ్వు నన్ను ప్రేమించలేవు. ఎందుకు? బికాజ్ ఐ యామ్ ఏం మాట్లాడుతున్నావురా? పెద్ద మన్మధరాజా అనుకుంటే అంటున్నావేంది? బ్రేకప్. సూది నో సూది తతత. వాట్ ఇస్ దిస్ సూది? అంటే ఎస్ నో తెలిసిపోయిందా? నేను ఉత్తిగా బ్రేకప్ చెప్తే అది ఒప్పుకుంటలేదురా. అందుకే డైరెక్ట్ నేను చెప్పేసిన. అసలు నువ్వెందుకు బ్రేకప్ చెప్పినావు? నేను నీకు బ్రేకప్ అయింది అమ్మమ్మ, నాకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఉంటుంది? నాకు కూడా బ్రేకప్ అంతే. నీ కోసం నేను సావనన్నా వస్తా, ఎంత దూరమైన వస్తా. నువ్వు రాకరా, నీ దండం పెడతా. ఆగు, నా పిల్ల ఫోన్ చేస్తుంది. చాందు. దారం బేబీ. ఏంటమ్మా పోయావు? మిస్ అవుతున్నా నిన్ను. ఎందుకు బ్రేకప్ చెప్పినాక మిస్ కాకుండా మిస్సెస్ అవుతావా? చూసారా సార్ డబుల్ యాక్షన్? అవేవో రీల్స్ చూసి ప్రాంక్ చేద్దామని అంతే. నువ్వు లేక ఉన్నానా? బ్రేకప్ ఏం కాలే కదా? జస్ట్ ప్రాంక్ అడ్డా, బ్రేకప్ ఏం కాలే. మాది మొత్తం అటాచ్మెంట్. అవును. నీదే సూది, మాదేమో దారం. ఒకసారి మాట్లాడతా. మాట్లాడు. హలో చాందిని, వాడిని నువ్వు ప్రేమించొద్దబ్బా. ఏం సూది? బికాస్ ఆఫ్ ఈజ్ బ్రేకప్ నిజంగానే. బ్రేకప్ అంతే. బ్రేకప్ చెప్పేసి నా దారం ఎందుకు తెంపినవురా? అరే ఎన్నటికైనా దారం తెగిపోవాల్సిందే. ఎంత గుంజుతావు చెప్పు. చాందిని. హలో. బేబీ నువ్వే చెప్పు. ఒక్క నిమిషం బేబీ, నాన్న కాల్ చేస్తున్నాడు. హలో, నేను ఇప్పుడే తెలుసుకున్నా నువ్వే కాల్ చేస్తున్నావు. ఎవరు కావాలండి? చాందిని లేదా? లోపల ఉంది. అమ్మో, అన్న అంటది, బావ అంటది, హాస్టల్ దగ్గర కోదురు. చాందిని. ఏం చెప్పురా? చెప్పవే, ఏదో చెప్పురా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది.
చెప్పరా చెప్పవే ఏంటి చాందిని, నేను దారాన్ని. అవునులే తెగిపోయిన దారం అని కాదు, వాడు ఏదో ప్రాంక్ అన్నాడు. నీకు అసలు ఏం తెలియదు. వాడు నన్ను ఆట పట్టించింది తెలుసా? నిజమా? నిజం బేబీ, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం. ఒక్క సాంగ్ ఎర్ర మీ కాలు మొక్క తడుకోవాల్సి వస్తుంది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఎటువైనా మాస్టర్ ఇడు నీ వెనకాలే ఉన్నారు. ఆహా ఏయ్ వాడన్ ఏయ్ వాడు వచ్చిండు. ఏయ్ వాడన్ బయటికి ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? చచ్చిపోయారు బాబా. ఏ వాడన్ ఆగు. అది లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అనుకుంటాను. లేడీస్ హాస్టల్కి వచ్చి డోర్ కొడతావు నువ్వు దన్నదన్న. నేను తాగిన ఫస్ట్ ఆగు. లేడీస్ హాస్టల్ అన్న బాయ్స్ ఉన్నారు తెలుసా నీకు? నువ్వు పంది లెక్క వండుకున్నావు. బాయ్స్ వచ్చి పోతున్నా చూస్తున్నావు. పందిదానా నువ్వు పందిదాన అంటావు. ఎవట్రా మొగాడు ఉన్నది? ఏయ్ అగో చాందిని రూమ్ లో డోర్ కొట్టు. చాందని ఏడు మొగాడు వచ్చిందంటే ఏడి? ఏ ఎవరు రాలేదు మేడం. దీని రూమ్ లో ఏమైనా ఫ్రెండ్ ఉంటారు దాన్ని అడుగు. ఏయ్ అదే ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది. అది మెయింటైన్ నువ్వు చూస్తలేవు. నీకు బొంగేరక జరుగు. ఇది లేడీస్ హాస్టల్ అనుకున్నావు, గర్ల్స్ హాస్టల్ అనుకున్నావు. ఇట్లా అయితే కాదండి. నీ అమ్మ పోలీసు వాళ్ళని మీరు కేసు పెడదాం. హలో పోలీస్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. మేడం ఇగో గీడ లేడీస్ హాస్టల్లోకి వచ్చి మస్తు లొల్లి చేస్తున్నా. అర్ధరాత్రిలో వచ్చి లొల్లి చేస్తున్నాడు. సత్య వీడిని తీసుకెళ్ళి జైల్లో పడి. ఒక్క నిమిషం మేడం నన్ను కూడా అరెస్ట్ చేయండి. నేను ఎందుకు అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయాలి ఇప్పుడు. అరే నువ్వేమన్నా తప్పు చేసి అరెస్ట్ చేస్తారు బై. తప్పు చేయాలి అంతే కదా. నిన్ను ప్రేమించినందుకు దీన్ని చంపాలి ఫస్ట్. చాందు ఇది ఇద్దరిని మెయింటైన్ చేసింది. హలో బేబీ హలో అన్నది. మా డాడీ ఫోన్ చేసి నాకు పెట్టేసి బేబీ ఆగో మా డాడీ ఫోన్ చేసి ఇటు మాట్లాడుకోవాలి. ఇది దీన్ని చంపాలి ఫస్ట్. చచ్చిపో. వీళ్ళిద్దరిని హాస్టల్లో మెయింటైన్ చేస్తుంది చూడు పంది ఆంటీ. ఆ బాడీకి ఒక్క పోటీకి చచ్చిపోయిందా? 3 మర్డర్లు చేసిన అరెస్ట్. నువ్వు జీవితాంతం జైల్లో ఉంటావు. నీకు మాత్రం 2 రోజుల శిక్ష. 2 రోజులు అట్లెట్ అవుతుంది. ఇది పట్టుకో. కానిస్టేబుల్ సార్ ఎందుకు చంపినవరా? నువ్వు చంపినావు. ఇప్పుడు చెప్పండి ఎన్ని రోజులు అరెస్ట్ మేము ఇద్దరం? అయినా కూడా వీనికి 2 రోజుల శిక్ష. నువ్వు మాత్రం జీవితాంతం జైల్లోనే ఉంటావు. ఇట్లా కాదు ఆమె కొడిచి పడే నీ అమ్మ జీవితం. బాయ్ ఇగో మన లైఫ్ టైం జైలు సెట్ చేసిన అట్లా దా. ఇదేంద్రదా